హాయ్ గైస్, ఒక రోజుకు మీరు ఫోన్ లో ఎంత టైం స్పెండ్ చేస్తారు? 5 గంటల, 10 గంటల, 15 గంటల? ఇలాంటి వారు తప్పకుండా ఈ సినిమా చూసి తీరాల్సిందే. మీకు సంబంధించిన మెసేజ్ తప్పకుండా క్లైమాక్స్ లో ఉంటుంది. ఈ సినిమా పేరు 15 మిలియన్ మెరిట్స్. ఇది 2011లో రిలీజ్ అయింది. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఈ సినిమా హీరో ఇతడే. ఇతని చుట్టూ గోడలు లేవు, 4 వైపులా స్క్రీన్స్ ఉన్నాయి. ఫోన్ లో, ల్యాప్టాప్ లో డిస్ప్లేలు ఉంటాయి కదా, అలాంటి డిస్ప్లేలే గోడలుగా ఉన్నాయి. అది 10x10 సైజులో ఒక రూము, అందులో ఒక చిన్న బాత్రూము. అతడు లేవగానే తన బ్యాలెన్స్ లో ఉన్న పాయింట్స్ చూపిస్తున్నారు. సుమారుగా 15 మిలియన్ల పైన పాయింట్స్ ఉన్నాయి. ఉదయం కాగానే డిజిటల్ కోడి కూస్తోంది. బాత్రూమ్ కు వస్తే పేస్ట్ కూడా డిజిటల్ లోనే కనిపిస్తోంది. అతడు మోషన్ సెన్సార్ లో ఎంతైతే నొక్కుతాడో అంత పేస్ట్ వస్తోంది. ఇతడు చేసే పనులన్నిటిని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. ఆ పేస్ట్ కు డబ్బు కూడా పాయింట్లలో తీసేసుకుంటున్నారు. సడన్ గా డిస్ప్లేలో అతనికి నచ్చని షో వస్తోంది. దాన్ని స్కిప్ చేయాలన్నా కూడా ఇతని పాయింట్లలోంచి డబ్బులు వెళ్ళిపోతాయి. నచ్చిన పాట వినాలన్నా కూడా పాయింట్స్ వెచ్చించాలి. పక్కనున్న ఎవరితో కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు. లిఫ్ట్ లో వచ్చేటప్పుడు ఎవరికి వారు చెవిల్లో హెడ్ ఫోన్స్ తగిలించుకుని వాళ్ళ పాటన వాళ్ళు పాటలు వింటున్నారు. ఇక్కడ జీవించే జనం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడం. సైకిల్ పై కూర్చుని తొక్కుతూనే ఉంటారు. అప్పుడు కరెంటు ఉత్పత్తి అవుతుంటుంది. చెమటలు కక్కే వరకు ఇలా తొక్కుతూనే ఉంటారు. ఇలా వీళ్ళు కరెంటు ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళు జీతం ఇస్తుంటారు. ఆ జీతం కూడా పాయింట్లలోనే ఉంటుంది. హీరో దగ్గర 15 మిలియన్ల డబ్బు ఉంది. కానీ ఇది పెద్దగా డబ్బే కాదు. ఈ డబ్బు చూస్తే మిడిల్ క్లాస్ కిందే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పెద్దగా పని లేకపోవడం వల్ల ఇలా సైకిల్ దగ్గరకు వచ్చి తొక్కుతూ కరెంటు ఉత్పత్తి చేస్తుంటారు. ఇతడు ఒక్కో ప్రోగ్రామ్ చూస్తున్నాడు. ఏదైనా నచ్చిన ప్రోగ్రామ్ ఉందా అని వెతుకుతున్నాడు. కానీ ఒక్కటి కూడా లేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ డిజిటల్ లో వాళ్ళ అవతార్ కనిపిస్తుంది. అచ్చం వాళ్ళ లాంటి ఒక బొమ్మ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ సైకిల్ తొక్కుతుంటే గేమ్ లో ఆ అవతార్ సైకిల్ తొక్కుతున్నట్లు కనిపిస్తుంటుంది. పక్కన ఉన్న ఒక అతడు అనవసరమైన ఇతరులను కించపరిచే ప్రోగ్రామ్ చూస్తుంటాడు. కష్టపడి సంపాదించిన ఈ డబ్బును అనవసరమైన ఈ ప్రోగ్రామ్ ను చూస్తూ ఖర్చు చేస్తుంటాడు. కానీ హీరో మాత్రం తనేంటో తన పనేంటో అన్నట్లే ఉంటాడు. తినడం కోసం ఒక కూల్ డ్రింక్, ఒక ఆపిల్ సెలెక్ట్ చేశాడు. కిందకు వస్తుందా అని చూస్తే రావట్లేదు. పాయింట్స్ పోయాయి, కానీ అది కింద పడలేదు. ఏంట్రా రాలేదు అని చూస్తుంటే పక్కనున్న ఒక అమ్మాయి వచ్చింది. అది అలాగే చిక్కుకుంటుంది. చేయి పెట్టి తీస్తే వస్తుంది అని చెప్తోంది. థ్యాంక్స్ అని ఒక మాట చెప్పి వచ్చేస్తున్నాడు. పెద్దగా ఆ అమ్మాయి ముఖమే చూడలేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇతన్నే చూస్తోంది. వైలిన్ వాయించడం అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నట్లుంది. ఎలా వాయించాలో డిస్ప్లేలో చూస్తూ తను నేర్చుకుంటోంది. హీరో పని అయిపోగానే ఇంటికి వచ్చాడు. షూటింగ్ గేమ్ ఆడుతున్నాడు. మోషన్ ద్వారానే ఆ గేమ్ ను ఆడొచ్చు. ఊరికే చేతితో కాలుస్తున్నట్లు చూపిస్తుంటే అక్కడ బుల్లెట్స్ వస్తున్నాయి. ఇలా ఆడుతున్న క్రమంలో ఒక యాడ్ వచ్చింది. సల్మా అని ఒక ఆమె ఇక్కడ వీళ్ళలాగే సైకిల్ తొక్కుతుంది. అక్కడ సూపర్ సింగర్ లాంటిది ఒక పోటీ జరుగుతుంటుంది. ఆ పోటీలోకి వెళ్ళింది ఆమె. అక్కడ గాని గెలిచిందంటే ఆమె ఇకపై ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఇంకా బెటర్ అయిన లగ్జరియస్ జీవితానికి ఆమె వెళ్ళొచ్చు. అందుకోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రోగ్రామ్ లో జడ్జెస్ మాత్రమే రియల్. అక్కడ చూసే వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళే. యాడ్ ను స్కిప్ చేయాలన్నా కూడా డబ్బులు కట్ అవుతాయి. స్కిప్ చేశాడు. ఇప్పుడు $500 వెళ్ళిపోయాయి. ఇక గేమ్ ఆడదామని చూస్తే అనవసరమైన ఒక ప్రోగ్రామ్ వస్తోంది. అది అతనికి అస్సలు నచ్చలేదు. అయ్యయ్యో అని కళ్ళు మూసుకున్నాడు. కానీ అన్ని డిస్ప్లేలు కూడా ఇతడు కళ్ళు మూసాడని గుర్తుపట్టాయి. కళ్ళు తెరువు, స్కిప్ చెయ్యి లేదా చూడు అని అంటుంటాయి. వేరే దారి లేక ఇతడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆ అడల్ట్ షో చూడడానికి ఇతనికి అస్సలు నచ్చట్లేదు. స్కిప్ గాని చేశారంటే చాలా డబ్బులు తీసుకుంటారు. పోతే పోయిందిరే అని స్కిప్ చేశాడు. ఇక రాత్రి పడుకున్నాడు. ఉదయం కాగానే డిజిటల్ కోడి కూస్తోంది. లేచిన తర్వాత డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లో వెళ్తున్నాడు. అప్పుడు జాలీగా హీరోయిన్ వస్తోంది. తన పాటను తను పాటలు వింటూ నవ్వుకుంటూ వస్తుంటుంది. చూస్తే ఆమె చాలా అందంగా ఉంది. చూడగానే అతనికి నచ్చింది. ఇప్పుడు ఆమె కొత్తగా సైకిల్ తొక్కడానికి వస్తోంది. ఇప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు ఒక అబ్బాయి తనకంటూ వచ్చిన డబ్బును రియల్ గా తన కోసం ఉపయోగించుకోకుండా కంప్యూటర్ లో ఉన్న ఇతని అవతార్ కోసం అతడు డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆ బొమ్మకు టోపీ, వాచ్ అని అవసరమైన వాటన్నిటిని డబ్బులు పెట్టుకుంటున్నాడు. అప్పుడు మళ్ళీ ఒక యాడ్ వచ్చింది. సూపర్ సింగర్ అయింది కదా ఒక ఆమె, నా జీవితమే మారిపోయింది, మీరు కూడా ఈ పోటీలో పాల్గొనండి అని చెప్తోంది. పోటీలో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు $12 మిలియన్ అంట. ఏది ఫ్రీ కాదు, అన్నింటికి డబ్బు కట్టాల్సిందే. హీరో బాత్రూమ్ లోకి వెళ్లి చేతులు కడుక్కునేటప్పుడు ఒక పాట శబ్దం వినిపిస్తోంది. బాగుందే, ఈ సౌండ్ బాగుంది కదా అనుకుంటున్నాడు. చూస్తే
పాట పాడుకుంటూ బయటకు వచ్చింది హీరోయిన్. బాగా పాడుతున్నారండి అని ప్రశంసిస్తుంటాడు. ఈ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు కూడా అనవసరమైన షో ఒకటి తన ఎదురుగా వస్తోంది. అయ్యయ్యో అని దాన్ని కూడా స్కిప్ చేశాడు. దానికి కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ అమ్మాయితో మాట్లాడి ఉండొచ్చు కానీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ సైకిల్ తొక్కుతున్నారు. ఆ అమ్మాయి సైకిల్ తొక్కుతుంటే ఇక్కడ నుంచి ఆమెకు సైట్ కొడుతున్నాడు. ఇతన్ని ఇష్టపడే ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆమెకు ఇది అస్సలు నచ్చట్లేదు. ఆమె తినేటప్పుడు హీరో ఆమెనే చూస్తున్నాడు. హీరోయిన్ అందంగా ఒక పెంగ్విన్ ను చేతులతో తయారు చేసింది. సీన్ కట్ చేస్తే ఇతడు నైట్ చూసేటప్పుడు ఒక యాడ్ చూశాడు. అది సల్మా యొక్క యాడే. పోటీలో పాల్గొనండి, గెలుపొందండి అని ఆమె చెప్తోంది. ఆ యాడ్ ను ఇతడు స్కిప్ చేశాడు. బాత్రూమ్ లో హీరోయిన్ పాడింది కదా, ఆ పాటనే ఇతడు మళ్ళీ మళ్ళీ పాడుతున్నాడు. ఆ అమ్మాయినే గుర్తు చేసుకుంటున్నాడు. అతడు కలలో ఉన్న క్రమంలో దాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నాడు. ఆ లోపే డిజిటల్ లో ఏదేదో వస్తోంది. వాటన్నిటిని చూడకుండా స్కిప్ చేయడానికి డబ్బులు బాగానే కడుతున్నాడు. మరుసటి రోజు ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి ఏదో ఆర్డర్ చేసింది, అది బయటికి రావట్లేదు. అప్పుడు ఇతడే లోపల చేయి పెట్టి ఇలా తీయాలి అని చెప్తున్నాడు. మాట్లాడడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. గత వారమే ఈమెకు బర్త్డే జరిగిందంట. ఇప్పుడు ఆమెకు 21 ఏళ్ళు. తన చెల్లెలు పనిచేసే ఒక చోట అక్కడ పనిచేయాలని ఆశపడిందట. కానీ అక్కడ చోటు లేకపోవడం వల్ల పక్క బ్యాచ్ అయినా ఇక్కడికి ఈమె వచ్చి పనిచేస్తోందట. అప్పుడు హీరో అడుగుతున్నాడు, నువ్వు బాగా పాడుతున్నావు కదా, ఆ సూపర్ సింగర్ లో పాల్గొనొచ్చు కదా అంటున్నాడు. పాల్గొనొచ్చు కానీ ఎంట్రీ ఫీ ఎంతో తెలుసు కదా, 12 మిలియన్లు. నేను ఎన్ని సంవత్సరాలు ఇలా సైకిల్ తొక్కితే వస్తాయో తెలుసా అంటోంది. నా వల్ల కాదయ్యా అని అంటోంది. మనం డిజిటల్ లో అనవసరంగా వస్తువులు కొని ఖర్చు చేసే బదులు రియల్ గా ఇలా పండో ఫలమో తింటే బాగుంటుంది కదా అని ఇద్దరు ఒకేలాగా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో చూడమ్మా, నువ్వు బాత్రూమ్ లో పాడిన పాట సూపర్ గా ఉంది. నువ్వు గాని ఆ పోటీలో పాల్గొంటే హై లెవెల్ కు వెళ్ళొచ్చు అంటున్నాడు. కొంచెం ట్రై చేయమ్మా అని అంటుంటే, చెప్పాను కదండి అంత డబ్బుకు నేనెక్కడికి వెళ్ళేది అని అంటోంది. నా దగ్గర డబ్బుందమ్మా, కావాలంటే నేను ఇస్తాను, గిఫ్ట్ గా తీసుకో అంటున్నాడు. ఆమె ఏదో ఊరికే చెప్తున్నాడని అనుకుంది. పోయా అని లేచి వెళ్తోంది. లేదు లేదు, నేను నిజంగానే చెప్తున్నాను, గిఫ్ట్ గా ఇస్తాను, మీరు పార్టిసిపేట్ చేయండి అంటుంటాడు. ఈ డబ్బు కోసం మీరు ఎంత కష్టపడి ఉంటారు అలా అంటుంటే, లేదు లేదు, మా అన్న దగ్గర $12 మిలియన్ ఉండేవి. సడన్ గా ఒక రోజు సైకిల్ తొక్కేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అతని డబ్బును అతని తమ్ముడైన నాకు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ డబ్బునే నేను మీకు ఇస్తాను, నాకొచ్చిన గిఫ్ట్ ను మీకు గిఫ్ట్ గా ఇస్తున్నా అంటుంటాడు. మీరు ఆ పోటీలో పార్టిసిపేట్ చేయండి, నేను మీకు స్పాన్సర్ చేస్తా అంటుంటాడు. మీరు ఫ్రీగా ఇచ్చినా కూడా నాకు ఆ డబ్బు అవసరం లేదు, ఇంత డబ్బు ఒకరి దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవడమా, అయ్యయ్యో నాకు ఇష్టం ఉండదు అని అంటోంది. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత హీరో తనతో మాట్లాడిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. అతడు ఒక్కో ప్రోగ్రామ్ చూస్తుంటే ఆ సూపర్ సింగర్ ప్రోగ్రామ్ వచ్చింది. ఎంట్రీ టికెట్ కావాలంటే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. నేను ఆ అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాను కదా, సరే కొందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టికెట్ ధర చూపించారు. ఇంతకు ముందు 12 మిలియన్లు ఉండేది, ఇప్పుడు 15 మిలియన్లు చేశారు. అయ్యయ్యో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టికెట్ గాని కొంటే తన దగ్గర మిగిలేది 9,000 మాత్రమే. ఏం చేద్దాంరా అని ఆలోచిస్తున్నాడు. అయినా పర్వాలేదు అనుకుంటాడు. ప్రేమ గుడ్డిదంటారు కదా, ఇక ఏమీ ఆలోచించకుండా వెచ్చించాడు. 15 మిలియన్లకు ఎంట్రీ టికెట్ తీసుకున్నాడు. ఆ టికెట్ ను డిజిటల్ లోనే గిఫ్ట్ గా పంపించాడు. ఇంకోవైపు ఆమె చూస్తోంది. గిఫ్ట్ ఇతని నుంచి వచ్చిందని తెలియగానే తనలో తను నవ్వుకుంటోంది. చాలా సంతోషపడింది. గిఫ్ట్ ను యాక్సెప్ట్ చేసింది. ఈమె ఒక అవతార్ రెడీ చేసి డిజిటల్ లోనే ఆ అవతార్ తో అతనికి కిస్ చేస్తోంది. అది కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా అప్పుడు అడల్ట్ కంటెంట్ వీడియోగా వస్తోంది. ఈసారి కూడా స్కిప్ చేయాలని చూశాడు. అతనికి ఇలాంటివి అస్సలు నచ్చనే నచ్చదు. స్కిప్ చేద్దామని చూస్తే కొంచెమే డబ్బు ఉంది కదా, సరే పోతే పోయిందిలే అని ఆ డబ్బు కూడా ఖర్చు చేస్తాడు. ఈ రోజు ఆ అమ్మాయి షోకు వెళ్ళాలి కానీ కొంచెం భయంగా ఉంది. అప్పుడు ఆమె, ఈ గిఫ్ట్ మళ్ళీ తీసుకో, దీన్ని డబ్బుగా మార్చుకో, నా వల్ల కాదు, నేను అక్కడికి వెళ్లి పాడలేను అని అంటోంది. ఇదిగో నువ్వు కొంచెం భయంలో ఉన్నట్లున్నావు, నీ వల్ల అవుతుంది, నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే అని అంటుంటాడు. కాగితంతో చేసిన పెంగ్విన్ ను అతనికి ఆమె ఇచ్చింది. ఇప్పుడు లిఫ్ట్ లో వెళ్లేటప్పుడు లైట్ గా అతడు ఆమె చేయిని టచ్ చేశాడు. ఆమె కూడా చేయిని పట్టుకుంది. అప్పుడు ఇద్దరు గట్టిగా చేతులను నొక్కుంటున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి ఎంట్రీ టికెట్ తీసుకున్నట్లు చెప్పారు. సరే నీతో పాటు ఉన్నదెవరు అని ఆమె అడిగింది. ఇలా లోపలికి వచ్చే వాళ్ళు తమతో పాటు కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా ఒకరిని తీసుకురావచ్చు. ఇతడు నా కుటుంబంలో ఒక అతడు అని చెప్పింది. సరే నీ చేయి చూపించు అని ఒక మార్క్ వేశారు. 2 నెలల పాటు అది ఉంటుందట. తర్వాత స్కానర్ ద్వారా లోపలికి వెళ్ళండి అని చెప్పారు. వెళ్లే దారిలో చాలా మంది పోటీ చేయడం కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు, ఆట పాట ఇంకా ఏదైనా చేయొచ్చు. ఎలాగైనా చేసి జడ్జెస్ ను ఇంప్రెస్ చేస్తే చాలు. వాళ్ళ
వాళ్ళను ఎంటర్టైన్మెంట్ చేయాలన్నదే ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు జడ్జెస్ కెమెరాలో ఈ అమ్మాయిని చూశారు. ఈమె అందంగా ఉండడంతో ఫస్ట్ ఈమెను పిలిచారు. ఓకే సార్ తీసుకొస్తా అని ఒక అతడు పిలవడానికి వచ్చాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి, నేను కూడా మంచి సింగర్నే, నేను కూడా బాగా పాడుతాను, కానీ నన్ను ఒక వారం పాటుగా వెయిట్ చేయించారు, కానీ ఈ అమ్మాయి రాగానే పిలుస్తున్నారు ఏంటి అని అడుగుతోంది. ఇదిగో చూడమ్మా, ఇక్కడ ఆర్డర్ ప్రకారం పిలవట్లేదు, జడ్జి ఎవరినైతే పిలవమని చెప్తాడో వాళ్ళని తీసుకెళ్లడం నా పని, మాట్లాడకుండా ఇక్కడే ఉండు అని అతడు చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ ను తీసుకెళ్తున్నారు. ఇక అక్కడికి వచ్చేసారు. స్టేజ్ ఎక్కబోయే టైంలో ఇదిగోమ్మా ఇది తాగు అని ఒక డ్రింక్ ఇస్తున్నారు. ఏంటిది, నాకు వద్దు అని అంటోంది. లేదు లేదు ఇది తప్పకుండా తాగాల్సిందే అని చెప్తున్నారు. కొంచెం భయంలో ఉండే వాళ్ళకి ఇది భయాన్ని తీసేస్తుంది. చాలా మంది స్టేజ్ పై ఎక్కిన తర్వాత భయపడతారు కదా, అందుకోసమే ఇది తాగమని చెప్తున్నారు. ఇక వేరే దారి లేక తను కూడా తాగుతోంది. కొంచెం తాగిన తర్వాత ఆమెకు ఒకలాగా అనిపిస్తోంది. కొంచెం భయం కూడా పోయింది, కానీ మత్తుగా అనిపిస్తోంది. ఇకపై ఆమెకు స్టేజ్ ఫియర్ ఉండనట్లున్నది, కానీ తల తిరుగుతోంది. ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాలే అని వెళ్తోంది. స్టేజ్ పైకి వెళ్ళింది. ఎదురుగా ముగ్గురు జడ్జిలు ఉన్నారు. వెనక చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆ డిస్ప్లేలో ఉన్నది ఎవరంటే అవతార్ రూపంలో ఉన్న ఇక్కడ పనిచేసే వారే ఉన్నారు. ఎవరికి వారు నైట్ రూమ్ లో కూర్చుని షోను చూస్తున్నారు కదా, వాళ్ళే ఆ డిజిటల్ లో కనిపిస్తున్నారు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ముగ్గురు జడ్జిల్లో ఒక అతడు, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావే, నువ్వెందుకు అందాల పోటీలో పాల్గొనకూడదు, మన దగ్గర కూడా ఒక అడల్ట్ షో ఉంది, అక్కడెందుకు నువ్వు ట్రై చేయకూడదు అంటుంటాడు. కానీ అలా చేయడం ఈమెకి ఇష్టం లేదు. అంతేకాదు హీరో కూడా అస్సలు ఇష్టం లేదు. ఇద్దరు కూడా అతన్ని చాలా గుర్రుగా చూస్తున్నారు. మధ్యలో ఒక లేడీ జడ్జి ఉంది, అటువైపు ఇంకో స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు. సరే వచ్చావు కదా ఇక పాడు అంటున్నారు. సరే అని ఈమె కూడా పాడడం స్టార్ట్ చేసింది. చాలా అందంగా ఒక పాట పాడింది. ఆ పాట విన్న తర్వాత అందరూ సంతోషపడుతున్నారు. కానీ హీరోకు లైన్ వేస్తుంది కదా, ఆ అమ్మాయికి మాత్రం చాలా కోపంగా అనిపిస్తోంది. ఇంత అందంగా పాడుతుంది అని ఈర్ష్య కలిగింది. చాలా ఇంప్రెసివ్ గా పాడుతుంటే అందరికి నచ్చింది. ఇక చాలా ఆపై అని స్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పాడు. నువ్వు పాడేది బాగానే ఉంది, చాలా అందంగా పాడుతున్నావు, ఇప్పటి వరకు ఈ సీజన్ లో బాగా పాడింది నువ్వే, కానీ ఇది మాత్రం సరిపోదు. ఇప్పుడు సింగింగ్ కు మాత్రమే తీసుకుంటే నిన్ను ఆ పోటీలోకి పంపించలేము. నీకంటే అందంగా పాడే వాళ్ళు చాలా మందే ఉన్నారు, అందువల్ల నీకు అవకాశం దొరకదేమో, కానీ నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. మన దగ్గర అడల్ట్ షో ఉంది కదా, అందులో నువ్వు ఎందుకు పాల్గొనకూడదు అని అడుగుతున్నారు. అందులో చాలా డబ్బు వస్తోంది, పేరు ప్రఖ్యాతలు బాగా వస్తాయి, నీ ప్రోగ్రామ్ చూడ్డానికి పోటీ పడి మరీ డబ్బులు కడతారు, ఆ డబ్బులో సగం నీకు కమిషన్ గా వస్తుంది, ఏమంటావు నువ్వు అని అడుగుతున్నారు. హీరోకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. వద్దని చెప్పు అని ఇక్కడ నుంచే చెప్తున్నాడు. కానీ సెక్యూరిటీస్ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఒక జడ్జి కంపల్ చేయడంతో ఇంకో జడ్జి, అవునవును నువ్వు రావచ్చు, ఒకసారి ఆలోచించి చూడు, మంచి అవకాశం, లగ్జరీ జీవితం ఉంటుంది, ఇకపై నువ్వు సైకిల్ తొక్కుతూ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏంటి ఆడియన్స్ మీరేమంటారు, ఎంకరేజ్ చేయండి అని ఆ జడ్జి అంటుంటాడు. ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే చెప్పు అని అరుస్తున్నారు. అప్పుడు మధ్యలో ఉన్న ఆ లేడీ జడ్జికు ఇంత అందమైన అమ్మాయిని ఆ కూపంలోకి పంపించడం ఇష్టం లేదు. ఈ ఇద్దరు జడ్జిలు ఆమెను కంపల్ చేస్తుంటే ఈ మధ్యలో ఉన్న ఆమె కూడా లేడీనే కదా, అందువల్ల ఆమె మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. అప్పుడు ఏం చెప్తావు అని అంతా ఆమెను ప్రెషర్ చేస్తున్నారు. ఆడియన్స్ వేరే చేతులతో చప్పట్లు కొడుతున్నారు. ఆమె భయపడకూడదని ఒక కూల్ డ్రింక్ ఏదో ఇచ్చారు కదా, దాని ప్రభావం ఏమో కానీ చివరకు ఓకే అని చెప్పింది. ఓకే అని చెప్పగానే అంతా ఖుషి అయిపోయారు. కళ్ళల్లోంచి ఆమెకు కన్నీరు వస్తుంది, అయినా కూడా చివరకు ఓకే చెప్పింది. ఇదంతా కూడా హీరో తట్టుకోలేకపోతున్నాడు. ఎవరి కోసమైతే ఇంత ఖర్చు చేసి సూపర్ సింగర్ చేయాలని తీసుకెళ్లాడో ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక తప్పుడు పనుల్లోకి నెట్టేశారు. ఇదంతా ఎలా తట్టుకోగలను అని హీరో చాలా బాధపడుతున్నాడు. ఆ అమ్మాయి చేసిచ్చిన పెంగ్విన్ బొమ్మ ఉంటుంది కదా, దాన్ని బెడ్ కింద దాచిపెట్టాడు. ఇప్పుడు అతనికి ఇష్టం లేని జీవితం, ఇది చాలదన్నట్లు నచ్చని యాడ్స్ వేరే వస్తున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని షోలో ఉపయోగించబోతున్నాం, ఆమె షో బాగా ఉంటుంది, అందువల్ల పే చేయండి అని యాడ్స్ వస్తున్నాయి. హీరో అదంతా అవాయిడ్ చేస్తున్నాడు. ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు. మధ్యలో ఆ అడల్ట్ షో వచ్చింది. అందులో రాబోయేది ఇతని యొక్క ప్రేయసి. అయ్యయ్యో ఇది చూడకూడదురా సామి అని స్కిప్ చేయాలని చూస్తున్నాడు. స్కిప్ చేయాలని చూస్తే ఇతని దగ్గర చాలినంత డబ్బు లేదు. చూడకూడదంతా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. అతడు కళ్ళు మూసుకుంటే డిస్ప్లేలో చూడు అని చెప్తున్నాయి. స్కిప్ చెయ్యి లేదంటే చూడు, కానీ స్కిప్ చేయడానికి నీ దగ్గర చాలినంత డబ్బు లేదు, నువ్వు చూసే తీరాలి అని కంపల్ చేస్తున్నాయి. తలుపు తెరుచుకుని బయటికి వెళ్దామని చూస్తే అది కూడా డిస్ప్లేనే. తలుపులు తెరవలేకపోతున్నాడు. ఇదంతా చూస్తూ తట్టుకోలేకుండా తలుపులు తెరవండ్రా అని 4 వైపులా ఉన్న డిస్ప్లేలను కొడుతున్నాడు. చాలా కష్టపడి అక్కడ ఉన్న డిస్ప్లే అద్దాలను పగలగొట్టాడు.
కొట్టాడు. అప్పుడు కత్తిలాగా ఒక పీస్ దొరికింది. ఆ అమ్మాయికి ఇతడు బంధువు అని చెప్పి ఒక టాటూ వేశారు కదా, ఆ అద్దంతో టాటూను రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నొప్పి లేస్తోంది, ధైర్యం లేదు, అందువల్ల అతని వల్ల కాలేదు. మరుసటి రోజు పనికొచ్చాడు, చాలా కష్టపడి పని చేస్తున్నాడు. పేస్ట్ కూడా కొంచెమే తీస్తున్నాడు, డబ్బు వేస్ట్ చేయట్లేదు. చాలా డబ్బు సేకరిస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. తినడానికి తక్కువ ఖర్చు చేస్తున్నాడు. డబ్బు సేకరించాలని తను కొనుక్కోకుండా ఇతరులు తినగా మిగిలింది అది తీసుకొని తింటున్నాడు. ఇప్పుడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు. గ్యాప్ దొరికినప్పుడల్లా డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఎవరైతే ఫుడ్ వదిలి వెళ్తారో దాన్ని తింటున్నాడు. కొంచెం కొంచెంగా చాలా కష్టపడుతున్నాడు. ఒక 5-6 నెలల్లో చాలా డబ్బు సంపాదించాడు. ఇలాగోలా చేసి టికెట్ కొనే రేంజ్ లో డబ్బు సంపాదించాడు. ఎంట్రీ టికెట్ ను 11 మిలియన్లు పెట్టి కొన్నాడు. బ్యాలెన్స్ అంటూ ఏమీ లేదు, జీరో బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు లిఫ్ట్ లో వెళ్తున్నాడు. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఇతని తర్వాత ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చారు. ఒక అమ్మాయి నేను బాగా పాడతానని చెప్పింది కదా, ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వచ్చింది. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది వచ్చారు. డిస్ప్లే లో చూసి ఎవరినైనా పిలవచ్చు. ఇప్పుడు జడ్జి హీరోను పిలిచాడు. ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నారు. నేను ఆడియన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నా అంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ అని రాసి ఆ సెక్షన్ లో ఇతన్ని లోపలికి పంపించారు. ఇదిగో పట్టుకో అని ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకు ముందు హీరోయిన్ కు తాగమని ఒక డ్రింక్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన ఖాళీ బాక్స్ ఇతని దగ్గర ఉంటుంది. దాన్ని ఇంతకు ముందు బెడ్ కింద దాచిపెట్టాడు. ఆ ఖాళీ డబ్బాను చూపించి ఆల్రెడీ నేను తాగా అని చెప్తున్నాడు. వాళ్ళను మోసం చేసి తాగకుండానే స్టేజ్ కి వెళ్ళాడు. అందరి ముందు నిలబడ్డాడు. ఏం చేయబోతున్నావు అని జడ్జెస్ అడిగారు. ఇక డాన్స్ చేయడం ప్రారంభించాడు. సూపర్ అని చెప్పలేము కానీ ఒకలాగా ఆడుతున్నాడు. 1-2 మూమెంట్స్ బాగానే వేశాడు. బాగానే ఉంది కదా డాన్స్ అని ఆ లేడీ జడ్జి ఎంజాయ్ చేస్తోంది. చాలా సేపు ఆట ఆడాడు. సడన్ గా ఏం చేశాడంటే నడుము దగ్గర ఉన్న ఆ అద్దం పీసుని తీసి గొంతు దగ్గర పెట్టుకున్నాడు. డిస్ప్లేని మాత్రం కట్ చేయొద్దు, అందరూ చూడాలి. ఇది గాని కట్ చేశారనుకోండి ఇది నా గొంతులో దిగుతుంది అంటుంటాడు. అప్పుడు జడ్జి కూడా సరే ఉండనివ్వండి అని చెప్పి సెక్యూరిటీకి చెప్పాడు. ఇప్పుడు లైవ్ లో వస్తోంది. ఒక జడ్జి ఏమంటున్నాడంటే, రే నిన్ను నువ్వు చంపుకుంటే చంపుకో, కానీ మాకు ఏదైనా కీడు తలపెట్టాలంటే నీ అంతు చూస్తామని అంటున్నారు. అప్పుడు లేడీ జడ్జి ఏమంటోందంటే ఇతనికి ఏదో సమస్య ఉన్నట్లుంది, మాట్లాడనివ్వండి అంటోంది. అప్పుడు ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నారు. అందువల్ల ఇంకో జడ్జి సరే మాట్లాడరా అని చెప్పాడు. అప్పుడు అతడు స్టార్ట్ చేశాడు. నేను మాట్లాడేది ఒక విప్లవ గొంతుక, ఒక త్యాగాల మీద ఏర్పడిన అని సంబంధమే లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ జడ్జి నువ్వు స్పీచ్ ప్రిపేర్ అయ్యావా లేదా, నోటికొచ్చింది మాట్లాడతావా ఇలాగే అని అంటుంటాడు. అప్పుడు ఇతడు స్పీచ్ నేను ప్రిపేర్ చేయలేదు, ఫ్లోలో ఏదొస్తే అది మాట్లాడతాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలని అనుకున్నానో అది మీరు విని తీరాల్సిందే అంటుంటాడు. నేను మాట్లాడేది మాత్రం మీరు మనసుతో వినండి. నన్ను చూస్తూ వీడేం చెప్తారులే అని అనుకోకుండా నేను చెప్పేది మనసుతో వినండి అంటుంటాడు. మీరు మమ్మల్ని పిలుస్తారు, మేము డబ్బు కట్టి ఇక్కడికి వస్తాము, పాడమంటారు, ఆడమంటారు, మేము చేస్తుంటే అంతా చూస్తారు, కానీ మమ్మల్ని మనుషులుగా అస్సలు చూడరు కదా, మమ్మల్ని ఒక బొమ్మలాగా ట్రీట్ చేస్తున్నారు, అంతా కూడా ఎంటర్టైన్మెంట్ గానే చూస్తున్నారు. ఇక్కడ ఎవరైతే వచ్చి ఫేక్ గా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తున్నారు. ఇదంతటిని మీరు చూడాలి చూడాలి అంటున్నారు, స్కిప్ చేసినా కూడా డబ్బు తీసుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడి జీవితమే ఒక అబద్ధపు జీవితం. మేము నిద్ర లేస్తే డిస్ప్లే ముందే మేల్కొంటున్నాం. 4 గోడలకు బదులుగా 4 వైపులా డిస్ప్లే పెట్టారు. ఇక లేచామంటే అప్పటి నుంచి డిజిటలే. సేవలు చూసుకుంటే డిజిటల్ సేవలు. పేస్ట్ నుంచి తినే వరకు మా ఒక్కో మోషన్ ను మీరు చూస్తున్నారు. పక్కనున్న వాళ్ళతో కూడా మాట్లాడనివ్వట్లేదు. చెవిలో ఏదో తగిలించుకుని పాటలు వినమని అంటున్నారు. డిజిటల్ లో ఉన్న మా అవతారకు ప్యాంటు కొను, టోపీ కొను అని అనవసరంగా ఖర్చు చేయిస్తున్నారు. మేము సంపాదించిన డబ్బును, అదే మీరిచ్చిన డబ్బును మళ్ళీ మీరే తీసుకుంటున్నారు. ఒక అబద్ధపు బొమ్మ, అబద్ధపు జీవితం. కానీ దానికి రియల్ గా మేము కష్టపడిన డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఇదంతా నేను భరించలేకపోతున్నాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ డిజిటల్ డిస్ప్లేను చూసి చూసి ఎంత కోపం వస్తుందో తెలుసా. యూట్యూబ్ లో కూడా 5 సెకండ్ల తర్వాత స్కిప్ చేసే ఛాన్స్ ఉంది. సరే అదైనా పర్వాలేదు, 5 సెకండ్ల తర్వాతనైనా వస్తుంది. 5 సెకండ్ల పాటు మీరు సంపాదించుకోండి అని మేము ఓపిక పడుతున్నాం. కానీ చాలా యాళ్లలో స్కిప్ బటన్ కూడా రావట్లేదు. మొత్తంగా 1 నిమిషం వరకు కూడా యాడ్ వస్తుంది. దాన్ని అంతటినీ చూసుకుంటా మేము కూర్చుంటుంటాం. ఇలా డిస్ప్లేలోనే మా జీవితం అంతా గడిచిపోతోంది. అసలు మా రియల్ జీవితం ఎక్కడ్రా అని చూస్తే అసలు నిజ జీవితం లేనే లేదు. ఓన్లీ డిజిటల్ జీవితం మాత్రమే కనిపిస్తోంది. ఫేస్బుక్ లో ఉంటాం, ట్విట్టర్ లో ఉంటాం, ఇన్స్టాలో ఉంటాం, వాట్సాప్ లో ఉంటాం, కానీ నిజంగా మేము లేము. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ట్విట్టర్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టాలో ఫ్రెండ్స్ ఉంటారు, వాట్సాప్ లో గ్రూప్స్ కూడా ఉంటాయి, కానీ నిజంగా చూస్తే నిజమైన ఫ్రెండ్సే లేరు. మాకు రియల్ జీవితం అంటేనే లేదు. దీని అంతటికీ కారణమైన మిమ్మల్ని చాలా ఘోరంగా తిడుతున్నాడు. అప్పుడు ఇదంతా విన్న ఆ జడ్జి తిడతాడా
మాట్లాడాలి అనుకుంటే ఇప్పటి వరకు నేను విన్న స్పీచ్ల్లో ఇదే సూపర్ స్పీచ్, నువ్వు బాగా మాట్లాడావు అని ప్రశంసిస్తున్నాడు. వెనక ఉన్న జనమంతా కూడా చేతులతో చప్పట్లు కొడుతున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ పాటలు డాన్సులు సరిపోవు. నేను చాలా షోస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. మా దగ్గర మాట్లాడడానికి సంబంధించిన 2 షోలు ఉన్నాయి. అవి వెరైటీ షోస్. అందులో ఒక దాంట్లో 30 నిమిషాల పాటు నువ్వు మాట్లాడడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నా అంటుంటాడు. వారానికి 2 రోజుల పాటు నువ్వు షో చేయొచ్చు. షో ద్వారా వచ్చే డబ్బులో సగం నీకు సగం నాకు. నువ్వు చాలా ఎంటర్టైన్మెంట్ చేసేలా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది రియల్ గా ఉంది. నువ్వు ఇకపై ఇలాగే మాట్లాడాలి, ఓకేనా? డీలుకు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు. అప్పుడు జడ్జెస్ అవునవును ఒప్పుకో ఒప్పుకో అంటున్నారు. ఆడియన్స్ కూడా సూపర్ సూపర్ అని చప్పట్లు కొడుతున్నారు. ఒప్పుకో 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 అని అరుస్తుంటారు. చివరకు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని ఇతడు వచ్చాడు. కానీ చివరకు ఇతడు ఈ ట్రాప్ లో పడిపోయాడు. ఆ అవకాశం దొరికిందని చెప్పి ఒప్పుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. చాలా రోజులుగా ఒక అమ్మాయి నేను పాడతా అంటుంది కదా, ఆమెకి ఇప్పుడు అవకాశం వచ్చింది. పాట పాడుతోంది. అది అస్సలు బాలేదు. కొంచెం సేపు కూడా జడ్జిలు ఓపిక పట్టలేదు. ఇక చాలమ్మా నువ్వు పాడింది అంటుంటారు. సెక్యూరిటీ వచ్చి ఆమెను లాక్కెళ్ళాడు. ఇంకోవైపు నచ్చని ఫీల్డ్ లో హీరోయిన్ జీవితం సాగుతోంది. ఇంకోవైపు జనం సైకిల్ తొక్కేటప్పుడు ఆప్షన్ గా చాలా షోలు వస్తుంటాయి కదా, అందులో ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేయాలి. అప్పుడు హీరో యొక్క షోను చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ రోజు స్టేజ్ లో ఎలాగైతే ఫీల్ తో మాట్లాడాడో అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ స్టేజ్ లో మాట్లాడినప్పుడు అతని ఫీలింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు డిస్ప్లే లో చూస్తుంటే అతడు చాలా కష్టపడుతూ నటిస్తున్నాడు. ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు. కష్టపడి ఎలాగోలా నటిస్తున్నాడు. అయినా కూడా అతడు నటిస్తూ మాట్లాడుతున్నాడు. మరో వారం కలుసుకుందామని షో ముగించాడు. ఇంతకు ముందు అతడు 10x10 సైజులో రూమ్ లో ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు చాలా పెద్ద అపార్ట్మెంట్ లో ఉన్నాడు. ఇంతకు ముందు హీరోయిన్ అతనికి ప్రేమగా పేపర్ పెంగ్విన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అది లేదు. దానికి బదులుగా ఒక పెద్ద పెంగ్విన్ బొమ్మనే అక్కడ ఉంది. తను తినడానికి తాగడానికి కావాల్సిన వస్తువులను తనే తయారు చేసుకోగలడు. ఇదంతా దాటి నిజమైన జీవితం కావాలని అడిగాడు కదా, ఇప్పుడు ఇతడు ఉన్న చోటు నుంచి వెనక తిరిగి చూస్తే డిస్ప్లే కనిపించట్లేదు. నిజమైన అద్దమైన గోడ ఉంది. అద్దానికి అటువైపున ప్రకృతి కనిపిస్తోంది. పక్షులు ఎగురుకుంటూ వెళ్లేది కూడా ఇతడు చూడగలుగుతున్నాడు. ఇలాంటి ఒక నిజమైన జీవితం కోసమే ఇతడు ఎదురు చూశాడు. ఇప్పుడు ఫైనల్ గా అలాంటి జీవితం అతనికి దొరికింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఇంత కష్టపడి పోరాడి విప్లవం చేసి అతడు కోరుకున్న జీవితాన్ని పొందాడు. ఇప్పుడు అతనికి నిజమైన జీవితం దొరికింది. కానీ ఇలాంటి ఒక జీవితం మనకు ఆల్రెడీ ఉంది. కానీ మనం అలాంటి జీవితం జీవించకుండా ఆ 10x10 సైజులో కూడా కాదు, మన చేతిలో ఎమిడిపోయే 6 ఇంచుల మొబైల్లో మన జీవితం ఇరుక్కుపోయింది. ఇలాంటి ఒక జీవితం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో రాయండి. మిగతా వాళ్ళు ఆ కామెంట్స్ చూసి తెలుసుకుంటారు. మరో మంచి మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.